వెల్కమ్ టు E69 న్యూస్. భూముల రీసర్వే ద్వారా ప్రతి అంగుళం భూమికి ఖచ్చితమైన కొలతలు నమోదు చేసి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ అధికారులు తెలిపారు. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులకు రీసర్వే ప్రక్రియ, దాని ప్రయోజనాలు, భూ హక్కుల స్పష్టతపై అధికారులు వివరించారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి రైతుకు ఖచ్చితమైన భూ రికార్డులు అందుబాటులోకి వస్తాయని, అందరూ సహకరించి రీసర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంఆర్ఓ గారికి మరియు ఆర్ఐ గారికి, జీపీఓ గారికి, సెక్రటరీ గారికి, వార్డ్ మెంబర్స్కి, నారాయణగిరి గ్రామ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గ్రామ రైతులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనది మొదటి స్థానంలో ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. రీసర్వేకి ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న ఈ ఇబ్బందుల నుండి శాశ్వత పరిష్కారానికి ఇది ఒక మంచి అవకాశము. చాలా థ్యాంక్ యూ సార్, మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు. చాలామంది భూములు పట్టగాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ఆయన దగ్గరికి చాలామంది రైతులు వస్తున్నారు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుండి కూడా నేను చూస్తున్నాను. మా పట్టా భూమిని కూడా వేరే వాళ్ళు ఎక్కించుకుంటున్నారు అని చెప్తున్నారు. మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సమస్యకు పరిష్కారం అవుతలేదు, కొట్టుకుంటున్నారు, చాలా గొడవలు పడుతున్నారు. అలా చాలా రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఈ భూ సర్వే అనేది చక్కటి పరిష్కారము. గ్రామ రైతులందరూ వచ్చిన అధికారులకు సహకరించి భూ సర్వేకు చేపించుకోవాలని నా యొక్క మనవి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గొట్టి ముక్కల రాజు ఎక్కువ ఎక్కింది. అది ఇప్పుడు ఏమంటుందంటే వాళ్ళు ఎక్కించారు, నాకు రైతు బంధు వస్తుంది, నేను దాని మీద పాలవృత్తి మీద లోన్ తీసుకున్నా, నేను హైదరాబాద్ ఉండాలని నాకు కూడా ఏదో చెప్పి తగ్గించుకుంటాను సార్. ఎంఆర్ఓ గారు కూడా అప్లికేషన్ భూమి హెచ్చుతగ్గులు ఉన్నదని పక్కన పెట్టాడు. మీరైతే ఏదైతే రైతులు ఎట్టు పంచాయతీ లేకుండా మోకా మీద ఉండి ఏదో ఒక కాగితం అయితే సాదా కాగితం మీ దగ్గర ఉంటుంది, అవునా కదా? ఏదో ఒక కాగితం అయితే ఉంటుంది. మీ సర్వే టీం వచ్చినప్పుడు మోకా మీద పంచాయతీ లేకుండా మీరు ఎవరి పేరు మీద ఉండలేదు. మీరు కాస్తులో ఉండి సర్వే టీం వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న కాగితం ఇచ్చి మీ మోకాను చూపించండి. చూపించినచ్చో మేము మీ మెజర్మెంట్ చేసి మీకు ఎల్పిఎం నెంబర్ ఇస్తాము, మీకు మ్యాప్ పటం ఇస్తాము, సార్ చెప్పినట్టు భూ ఆధారాలు కొత్త పాస్బుక్లు వస్తాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాగితం ఉంది, కాగితం లేదు, పంచాయతీ ఉంది, పంచాయతీ సర్వే నెంబర్ తప్పు ఉంది, భూమి ఎక్కువ తప్పు ఉంది, ఇవన్నీ మర్చిపోండి. ఓకే అంటే ఇప్పుడు రీసర్వే ఉద్దేశం ఇవన్నీ సవరించడం. రీసర్వే ఉద్దేశం మీ డౌట్లు అంటే నాకు తెలుసు, ఇంకా సార్ మా అందరికి తెలుసు, ఇక నాకు అర్థమైంది మీరు చెప్పేటండి. సో సర్వే నెంబర్లు మిస్ మ్యాచ్ అంటే తప్పులు, భూమి ఎక్కువ తక్కువ ఏది మీ పాస్బుక్లలో, వీటన్నిటికీ శాశ్వత పరిష్కారమే మన రీసర్వే. మీకు అందరికి వచ్చే డౌట్ ఇదే. మీరు కూర్చోండి, నాకు అర్థమైంది. మీ క్వశ్చన్కి అందరికీ ఆన్సర్ వస్తుంది. రైతులు గమనించాలి. నారాయణగిరి గ్రామ రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే పాత్రికా సోదరులు కూడా నా యొక్క నమస్కారం. రీసర్వే అనేది మనం గతంలో కూడా చూసినాము. 1936లో జరిగిన తర్వాత, అంటే అప్పటికి సర్వే ఇప్పటికీ అదే సర్వే రికార్డులను మనం మెయింటైన్ చేసుకుంటాం. ఈలోపు 55, 60 మధ్యలో కూడా 60 మధ్యలో కూడా కొన్ని విలేజ్లో మనం రీసర్వే చేశాము. చాలా తక్కువ గ్రామాలు అవి కాకుండా ఇప్పుడు అంటే వాటితో అన్ని కలుపుకొని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ గ్రామాలకు రీసర్వే చేసుకుంటూ ఆ రీసర్వే కూడా మానవీయంగా అంటే డిజిటల్ సర్వే చేయాలని సో ప్రభుత్వం ఏదైతే సూచనలు జారీ చేసిందో దానికి అనుగుణంగా అన్నమాట నుంచి 2 పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామాలను చేయడం జరిగింది. అందులో ఒకటి మన ధర్మసాగర్ మండలంలో చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, జానకిపురం విలేజ్లో సుమారు 13-14 ఎకరాలను మనం పూర్తి స్థాయిలో డిజిటల్ సర్వే చేసి అక్కడ ఉన్న రైతులందరూ సహాయ సహకారాలతో
చేసినటువంటి డిజిటల్ సర్వేలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ అందులో వచ్చిన సమస్యలు ఏదైతే ఉందో వాటిని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా మొత్తంలో వచ్చినటువంటి 30 గ్రామాల్లో మన మండలంలోనే 5 గ్రామాలు ఇచ్చారు. 5 గ్రామాల్లో ఇప్పటికీ మనము 3 గ్రామ సభలు చేసుకున్నాము. ఈ పక్కనే ఉన్న ఉపాధి కూడా అందులో ఉంది. అలాగే ఇప్పుడు నారాయణగిరి విలేజ్ మనం ఈరోజు గ్రామ సభ చేసుకున్నాం. సో ఎలా చేస్తామనేది క్లియర్గా మీరు డీటెయిల్గా చెప్పారు, అందులో నేను వెళ్ళను. కానీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో, తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అనేది మనకి ఇంకా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ. సో గ్రామంలో ఎలాంటి తగాదాలు లేని పర్టికులర్గా భూతగాదాలు లేని గ్రామాలను చూడడానికి ముఖ్య ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్రం డిజిటల్ సర్వేను శ్రీకారం చుట్టింది. సో ఈ డిజిటల్ సర్వేను ప్రతి రైతు తప్పనిసరిగా తనకున్న డాటా ఏదైతే ఉందో, అంటే పట్టదారు పాస్బుక్స్, పాల పాస్బుక్స్ కావచ్చు, సాదాపైన కావచ్చు, చాలామంది సాదాపైన రెగ్యులేషన్ ఇంకా కాలేదు, చేస్తున్న ప్రాసెస్లో ఉన్నాయి. క్లియర్ ఉన్న వాటికి కూడా మేము సాధారణ రెగ్యులేషన్ చేస్తాం. అయినప్పటికీ ఇంకా కాని వాటి ఉన్న డాక్యుమెంట్, సాధారణ డాక్యుమెంట్ కావచ్చు, రిజిస్టర్ డాక్యుమెంట్ కావచ్చు, దీనికున్న ఏదైతే రుజువు చేసే డాక్యుమెంట్, దానికి సంబంధించిన రుజువు చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉందో వాటితో పాటు ఆధార్ కార్డు తీసుకొని మీ గ్రామానికి ఎప్పుడైతే సర్వేకి వస్తామో అంతకుముందు కాన్ఫామ్ చేయడం జరుగుతుంది. కాన్ఫామ్ చేసిన తర్వాత ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత ఒక ఏరియా నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఒకరోజు ఒక 50 సర్వే నెంబర్లు అయితే తెల్లారి అదే 51 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఒకసారి సీరియల్ రాకపోవచ్చు, 50 సర్వే నెంబర్ రాకపోవచ్చు. కానీ ఏరియా ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి ఈ విలేజ్ కౌంటింగ్ సంబంధించి కంటిన్యూస్ చేసుకుంటాం. కాబట్టి అక్కడ ఉన్న రైతులు, చుట్టుపక్కల రైతులు తప్పనిసరిగా అక్కడికి రావాలి. ఆ సర్వే నెంబర్లో ఉన్న రైతులు తప్పనిసరిగా రోజుతో అక్కడికి రావాలి. వచ్చిన తర్వాత డిజిటల్ సర్వే టీం వచ్చిన తర్వాత మీ యొక్క బౌండరీ, ముఖ్యంగా మనకి ఇప్పుడు గెట్లు కావాలి కదా, పొలాలు అయితే గెట్లు పొలం కాకుండా గెట్లు ఉంటాయి. ఆ గెట్ల ప్రకారం మనము సెట్ చేసుకొని చూసుకుంటాము. కొన్ని ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సిబుల్ చేస్తున్నాం. సో ఆ గెట్టు యొక్క రాయిని మీరు చూపించగలిగితే అక్కడి నుంచి మీరు డిజిటల్ సర్వే చేసుకుంటూ సర్వే ఎట్లా చేస్తారు ఏంటంటే మేము రైతులందరూ చేయించుకుంటూ ఉంటాం. డిజిటల్ సర్వేలో కూడా పెద్దగా తేడా ఉండదు, మిషన్ వస్తుంది అంతే. మిషన్ రావడం వల్ల మిషన్ ఆర్డర్ చేసినప్పుడు వాటి టిఫన్ మనం తయారు చేసినాం. ఆ టిఫన్ ఇప్పుడు సగం దొరుకుతాయి, సగం దొరుకుతాయి. కానీ డిజిటల్ సర్వే చేయడం వల్ల శాశ్వతమైన రికార్డులను మనం తయారు చేసుకుంటాం డిజిటలైజేషన్. దాన్ని తీసేయడానికి ఎవరి దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో ఇది శాశ్వతమైంది. ఒక్కసారి డిజిటల్ అయిన తర్వాత, గొడవ లేకుండా డిజిటల్ అయిన తర్వాత ఎట్లాంటి ఫ్యూచర్ గొడవలు కూడా రావడానికి అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే మిషన్ తీసుకొచ్చి పెట్టేస్తే మీ బౌండరీ ఏదని చెప్పేస్తారు. ఎవరో వచ్చి పక్క రైతు లేకపోతే అన్నదమ్ముల వద్ద గొడవలో వచ్చేసి నా జరిగిందనో చెప్పడానికి అవకాశమే లేకుండా డిజిటల్ సర్వే ద్వారా మీరు చాలా ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో తగాదా అనేది మనకు రావడానికి ఆస్కారం లేదు.